గారు మహారాష్ట్ర మంత్రి మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఆశీష్ షలాల్ గారు జాతీయ స్పోక్స్ పర్సన్ అయినటువంటి జాఫర్ ఇస్లాం గారు అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరు పేరు తీసుకొని నేను కూడా ఎప్పుడైతే మాట్లాడను ఎందుకంటే తరచుగా నేను వస్తుంటాను కాబట్టి మళ్ళీ మా అందరం కూడా కార్యకర్తలు కలవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ముగించే ముందు రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ ఒక అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా మతాన్ని వాడుకుంటున్నారని చెప్తా ఉన్నారు. బైసాలో మత ప్రచారం చేస్తున్నారు, మతం మీద ప్రచారం చేసి చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు అడుగుతా ఉన్నాను, మీ ముఖ్యమంత్రినే ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వారిని వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదం మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆశ్రయ ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తా అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టారు. మరి సభ పెడితే మీరు పెట్టుకోండి, మనం కూడా ఇక్కడ పెట్టుకున్నాం. కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రభుత్వం అడుగుతూ ఉన్నాడు? మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయం ఏంటి అని అడుగుతున్నాను. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకు రాజకీయ దురహంకారం పెరిగింది. నిన్న అన్నాడు 90% మున్సిపాలిటీలు మేము గెలుస్తామని. ఇదే రాజకీయ దురహంకారం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ హౌస్ పంపించింది. ఆ రోజు బీఆర్ఎస్ నేతలు ఇట్లే అన్నారు, కారు 16 మా సారు అన్నారు. ఆ 16 ఎక్కడ పోయినాయి?